పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు వచ్చి 150 ఇయర్స్ వరకు బతికుండేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలక్రమేణా ఏమైపోతుందంటే రాను రాను మన ఆయుర్ ప్రమాణం అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు హార్డ్లీ 75 to 80 అంటే మ్యాక్సిమం అయిపోతూ ఉంది. ఎందుకలా? వాళ్ళ అలవాట్లకి మన అలవాట్లకి చాలా వరకు డిఫరెన్స్ ఉందా? అంటే నిజమేనండి. ఎందుకంటే వాళ్ళంతా పిచ్చోళ్ళు కాదు. వాళ్ళు చాలా మనకన్నా తెలివిగల వాళ్ళు. వాళ్ళు ఎక్కువగా ఏం చేసేవాళ్ళు, ప్రతి ఒక్కటి న్యాచురల్గా యూజ్ చేసేవాళ్ళు అనమాట. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, సైన్స్ సైన్స్ అనుకుంటూ కాలంతో పాటు మనము పరిగెత్తాలని పరిగెత్తుకుంటూ మన సంప్రదాయాన్ని మర్చిపోతున్నాం అనమాట. మనం ఈరోజు మన టాపిక్ అదేనండి, సంప్రదాయం మరియు సైన్స్ అన్నమాట. నేను మీ గీతాను. ఈరోజు మనము మన సంప్రదాయంలో ఉండే సైన్స్ గురించి తెలుసుకుందామండి. మన సంప్రదాయం అనేది మనకు ఇప్పటిది కాదు. మన హిందూ సాంప్రదాయం అనేది చాలా ప్రాచీనమైన సాంప్రదాయం. ఈరోజు మనము కొన్ని సాంప్రదాయాల గురించి మటుకు మాట్లాడుకుందాం. మొదటిది వచ్చి ఉదయాన్నే లేవడం. పొద్దున్నే లేవాలి అని మనకు ఒక ఆచారం ఉందన్నమాట, ఒక అలవాటు అనమాట. మార్నింగ్ వి హ్యావ్ టు గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ ఇట్ సెల్ఫ్ అంటారు. ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఎంతసేపు పడుకుంటావు, తొందరగా లే చెప్తూనే ఉంటారు మనకి. ఎందుకు లేయాలి, దాని వెనకున్న సైన్స్ ఏంటి? పొద్దున్నే మనకి అట్మాస్ఫియర్లో ఏముంటుందంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ పాజిటివ్ ఎనర్జీ మనకి ఏమి ఇస్తుందంటే ఒక ప్లజెంట్నెస్ అనేది ఇస్తుంది. దానివల్లనే ఏం చేసేవాళ్ళు, పొద్దున్నే లేవాలి అని మనకి చెప్పేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాము, పడుకునేది చాలా లేట్, నైట్ వరకు మొబైల్స్ చూస్తూ ఉంటాం, టీవీ చూస్తూ ఉంటాం, పడుకునేది లేట్, లేచేది కూడా లేట్ అవుతూ ఉంది. బట్ యాక్చువల్గా ఎలా లేయాలండి, పొద్దున్నే లేయాలి. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ మనం వచ్చేసరికి ఏం చేస్తాము, బ్రషింగ్ అనేది ఒకటి. ఇప్పుడంతా బ్రష్ ఎలా చేస్తాం, అదే పళ్ళు తోముకోవడం ఎలా చేస్తామండి, పేస్ట్. ఫస్ట్ పూర్వకాలంలో వాళ్ళు ఎలా బ్రష్ చేసేవాళ్ళు తెలుసా మనకి, బొగ్గు లేకపోతే ఉప్పు లేకపోతే వేప పుల్లలతో వాళ్ళు బ్రష్ చేసేవాళ్ళు. అదేంటి వేప పుల్లతో బ్రష్ చేస్తున్నారు వాళ్ళు? నో, మనమంతా ఇప్పుడు ఏం చేస్తామండి, బాగా పేస్ట్లు, ఎన్నెన్నో పేస్ట్లు, రకరకాల పేస్ట్లు వాడుతున్నాం. పెప్సోడెంట్ అంటాం, కోల్గేట్ అంటాం, ఇంకొకటి అంటాం. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు మనతో సైన్స్లో ఉండే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, మన సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఏం అడుగుతున్నారు కదండి, మీరు యాడ్స్లో చూసిండొచ్చు, అడుగుతూనే ఉంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు మీ కోల్గేట్లో, మీ పేస్ట్లో ఉప్పు ఉందా, మీ పేస్ట్లో బొగ్గు ఉందా అని అడుగుతూనే ఉన్నారు. దట్ మీన్స్ వాట్, మన సాంప్రదాయాన్ని ఇప్పుడు మనం మళ్ళీ ట్రెండ్గా తీసుకొస్తున్నాం అనమాట. సైన్స్లో దాన్ని అలవడుచుకుంటూనే ఉన్నాం. ఇప్పటికీ కొంతవరకు మనము పల్లెల్లో చూడొచ్చు, కొంతవరకు ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు, బ్రషింగ్ అనేది చేస్తూ ఉంటారు వేప పుల్లలతో. బికాస్ వేపకి ఏముంటుందంటే గుణం, చేదు అనే ఒక గుణం ఉంటుంది. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్. ఉప్పులో ఏముంటుంది మనకి, అది వైట్నెస్ అనేది ఇస్తుంది అనమాట మనకి. దానివల్లనే అప్పట్లో ఏం చేసేవాళ్ళు, వాళ్ళు బొగ్గు, ఉప్పు, వేప పుల్లలతో బ్రష్ చేసేవాళ్ళు. ఇవన్నీ మన ఆరోగ్యకరానికి మంచి అలవాట్లు అన్నమాట కదండి. ఇది మరి ఇప్పుడు ఉండే దాంట్లో సైన్స్ ఉంది కదండి, మన సాంప్రదాయంలోనే సైన్స్ అనేది దాగుందనమాట. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ మనకి ఏమంటే, వంగి ఊడ్చాలి. మన హిందూ సాంప్రదాయం ఇది. కసువు ఎలా చెప్తాం మనము, వంగి ఊడ్చాలి అంటాం. ఎందుకు వంగి ఊడ్చాలి? ఇప్పుడు ఎంతవరకు మనం వంగి ఊడుస్తున్నామండి, మనలో మనకి ప్రశ్నలు వేసుకుందాం. ఇది హౌ మెనీ ఆఫ్ us ఆర్ బ్రూమింగ్ విత్ బెండింగ్, అంతే కదండి. ఎంతవరకు మనం చేస్తున్నాము, చాలా తక్కువ. ఇప్పుడంతా స్టాండింగ్ స్టిక్స్ వస్తున్నాయి మనకు, ఊడ్చడానికి కూడా కర్రతో పట్టిన ఒక చీపు కట్టలు వస్తున్నాయి. మనం స్టాండ్ చేసుకుంటూ నిలబడే ఊడుస్తూ ఉన్నాం మనం. లేదు, దానికి ఒక సంప్రదాయం ఉంది. మన సంప్రదాయంలో ఏం చెప్పేవాళ్ళు, వాళ్ళు వంగి ఊడ్చాలి అని చెప్పేవాళ్ళు. దాంట్లో ఉండే సైన్స్ ఏంటో తెలుసా అండి, వంగినప్పుడు మనకి మన బాడీ ఏముంది, ఇవన్నీ ఒక 9 చక్రాస్, మెయిన్ చక్రాస్ ఎన్ని ఉంటాయి మన బాడీకి, 9 ఉంటాయి. దాంట్లో నాభి చక్రం అనేది ఒకటి ఉంటుంది. మనం వంగి ఊడ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ నాభి చక్రం యాక్టివేట్ అవుతుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, మన బాడీలో ఉండే ప్రతి ఒక్క పార్టీకి అది ఏం చేస్తుంది, ఎనర్జీ అనేది, అది ప్రెషర్ అనేది ఇస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, బాడీ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. అది కాకుండా ఇట్స్ కూడా ఎక్సర్సైజ్ అన్నమాట. ఎలా అంటాము, వంగినప్పుడు ఏమవుతుంది, మన బ్రీతింగ్ తీసుకునేది ఏమవుతుంది, చాలా కొంచెం స్లో అవుతుంది. అబ్జర్వ్ చేయండి కావాలంటే, వంగి ఊడ్చేటప్పుడు ఏమవుతుంది, బ్రీతింగ్ అనేది స్లోగా తీసుకుంటాం అన్నమాట. ఇట్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. అది కూడా ఒక వ్యాయామం కదండి మనకి. దీంట్లో ఉందా సైన్స్? ఎస్. నెక్స్ట్ మనకు వచ్చి ఏం చేసేవాళ్ళు, కల్లాపు జల్లేవాళ్ళు.
ఇప్పుడు అసలు సిటీస్లో ఉంటున్నామండి, మేము చెయ్యం. బాగుంటుంది. ఇప్పుడు కల్లాపు చెప్తున్నారంటే ఒక రకంగా చూస్తాం వాళ్ళని. కానీ ఇప్పటికీ కొన్ని పల్లెల్లో మనం చూడొచ్చు, కొన్ని చోట్ల పల్లె వాతావరణంలో కల్లాపు జల్లడం అనేది చూస్తాం. ఈ కల్లాపు అంటే ఏంటంటే పేడ నీళ్ళని కలిపి వాటర్లో మిక్స్ చేసి దాన్ని ఏం చేస్తారు వాళ్ళు, కల్లాపు అని చల్లుతూ ఉంటాం. వాటర్లో మిక్స్ చేసి దాన్ని వేస్తూ ఉంటారు. అది దేంతో చేస్తారంటే ఈ ఆవులు గేదెలు ఉంటాయి కదా, వాటి పేడతో అంటే కౌడంతో మనము కల్లాపు కలిపి చల్లుతూ ఉంటాం. దీని వెనుకున్న సైన్స్ ఏంటి అంటే కల్లాపులో ఏముంటుంది అంటే ఆ కౌడంలో మనకి ఏముంటుందంటే మీథేన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మీథేన్ ఎప్పుడైతే కానీ వాటర్లో మిక్స్ చేసినప్పుడు మనం చల్లినప్పుడు ఏమవుతుంది, ఎండ పడుతుంది. ఆ ఎండ వల్ల ఆ మీథేన్లో ఉండే గుణాలు బయటకు వచ్చి ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ యాంటీబ్యాక్టీరియా. ఒక యాంటీబ్యాక్టీరియా, ఒక ఔషధంగా పనిచేస్తుంది. మనకి క్రిమి కీటకాలు, దట్ మీన్స్ వైరస్ అండ్ బ్యాక్టీరియాస్ మనకి లోపలికి రాకుండా అది చాలా వరకు మనల్ని కాపాడుతుంది. దానివల్లనే చూడండి అప్పుడంతా పిల్లలు బాగా బయటనే ఆడుకునేవాళ్ళు, అంతే కదండి. బయట వదిలేసే వాళ్ళు ఆడుకోవడానికి, కింద పడి పైన లేచి బాగా ఆడుకుని బాగా హెల్దీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనము భయపడతాం పిల్లల్ని వదలాలంటే బయటికి కదా. దీనికి ఉన్న సైన్స్ ఏంటి మనకి అర్థమైపోయింది. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ముగ్గు పెట్టడం. మన హిందూ సాంప్రదాయంలో ముగ్గుకి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఒక్క రోజు మనం ఇంటి ముందు ముగ్గు పెడతాం. లక్ష్మీకరం అంటాం మనం, మన సాంప్రదాయంలో ముగ్గు లక్ష్మీకరం అంటాం అన్నమాట. అవునా, ఇంటి ముందు ముగ్గు పెట్టామంటే ఏమంటాము, లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాము, మంచి శుభశకునం, అంతే కదండి. దానివల్ల ఇది మనకు సాంప్రదాయం. బట్ దీంట్లో ఉండే సైన్స్ చూసామంటే మనము ముగ్గు ఎలా పెట్టేవాళ్ళు అప్పట్లో ఉండేవాళ్ళు, సున్నపు రాయితో ఏం చేసేవాళ్ళు, ముగ్గుల్ని పెట్టేవాళ్ళు. అది వైట్ కలర్లో ఉంటుందన్నమాట. ఇంట్లో కానీ ఇంటి బయట కానీ ముగ్గుల్ని వేసేవాళ్ళు. అది అలంకరణ ప్లస్ దాంట్లో ఏముంటుంది, యాంటీ బ్యాక్టీరియల్ ఉంటుందన్నమాట. దాంట్లో కూడా అదేం చేస్తుంది, వైరసెస్ని బ్యాక్టీరియాస్ని ఇంట్లోకి రాకుండా అరికడుతుంది. దానివల్లనే ఇప్పుడు మనం ఇలా అన్ని చెప్పామంటే అప్పట్లో తెలిసేది కాదు. దానికోసమే సాంప్రదాయం అనే వర్డ్ అక్కడ పెట్టారన్నమాట. ఇప్పుడు ఏమైపోయిందంటే అందరికీ ఒక ఫ్యాషన్ ఇది. ముగ్గులు పెట్టాలి అంటే ఏం చేస్తాము, పెయింట్తో ముగ్గు పెట్టేస్తాం. రోజు పెట్టాలంటే ఇబ్బంది కదా పాపం మనకి. ఏం చేస్తాము, పెయింట్తో ముగ్గులు పెట్టేసుకుంటున్నాం. ఇంకా ఏం చేస్తున్నాము, పెద్ద పెద్ద రూమ్స్లు ఉన్నాయనుకోండి, హాల్స్, అక్కడ అంత పెద్ద ముగ్గులు కావాలంటే స్టిక్కర్స్, హ్యాపీగా స్టిక్కర్స్ దొరుకుతాయి, తీసుకొచ్చినామా పెట్టేసినామా. ముగ్గు ఊరికే చూడడానికి కాదండి, దాంట్లో ఉండే సైన్స్ ఇదన్నమాట. దానికోసమే ఏం చెప్పేవాళ్ళు, ముగ్గులు పెట్టాలి అని చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు కలర్ ముగ్గులు వేస్తున్నాం, ఇట్స్ నాట్ గుడ్, అది మనకి మంచిది కాదు. దాని నుంచి ఇంకా క్రిమి కీటకాలు ఎక్కువ వస్తాయన్నమాట. దాని నుంచి వేరే వేరే బ్యాక్టీరియాస్ వస్తూ ఉన్నాయి మనకి. దానివల్లనే రోగాలు ఎక్కువ ఉంటాయన్నమాట మనకి. ముగ్గు ఎలా పెట్టేవాళ్ళు, సున్నపు రాయితో ముగ్గు అనేది వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. నెక్స్ట్ వచ్చి మనకి ఏం చేస్తాము, సూర్య నమస్కారం. ఇది మన హిందూ ట్రెడిషన్. పొద్దున్నే లేచి స్నానం చేసి సూర్య భగవానునికి ఏం చేస్తాము, నమస్కారం. ఎలా చేస్తారో భంగిమలు ఉన్నాయి కదండి దాంట్లో. సూర్యునికి 2 చేతులు పైకెత్తి నమస్కారం, సూర్యుడిని చూస్తూ, ఉదయాన్నే వచ్చే సూర్యుడిని చూస్తూ మనం ఏం చేస్తాం, మనము నమస్కారం అనేది పెడతామన్నమాట. దీన్నే సూర్య నమస్కారం అంటాం. సూర్య నమస్కారం చేసే దాంట్లో ఏముంటుందంటే మన బాడీ మొత్తం స్ట్రెచ్ అవుతుంది. చూడండి, 2 చేతులు పైకి ఎత్తినప్పుడు మన బాడీ స్ట్రెచ్ అవుతుంది. అది ఒక ఎక్సర్సైజ్ అన్నమాట మన బాడీకి. అదే కాకుండా ఏం చేస్తారు, 2 అరచేతుల్లో ఇలా నీళ్లు తీసుకుని ఇలా నీళ్లు వదులుతూ ఏం చేసేవాళ్ళు, ఆ నీటి నుంచి సూర్యుని బింబాన్ని చూసేవాళ్ళు. అది చూడాలి కూడా. ఎందుకు మనం ఏమంటాము, మన హిందూ సాంప్రదాయం. దాంట్లో ఉండే సైన్స్ ఏంటో తెలుసా, ఆ సూర్య కిరణాలు దాంట్లో పడినప్పుడు ఏమవుతుంది, ఆ లైట్ ఎఫెక్ట్కి మన కళ్ళకి ఒక జ్వలం అనేది ఏమంటారు, ఒక లైట్ అనేది వస్తుంది అనమాట దాంట్లో. అది ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అవర్ ఐస్. దానివల్లనే సూర్య నమస్కారం అనేది చెయ్యాలి అని చేసేవారు. ఇంకొకటి ఏం చేస్తాము, మన సాంప్రదాయాల్లో గడపకి పసుపు రాస్తాం. మన హిందూ సాంప్రదాయంలో గడపకి పసుపు రాయడం ఒక అలవాటు అనమాట. అందులో ఇప్పుడు కూడా చాలా వరకు ఆడవాళ్ళు మనం ఫాలో అవుతూనే ఉంటాం. అట్లీస్ట్ రోజు చేయకపోయినా వీక్లీ వన్స్ ఫ్రైడే పెట్టుకుంటాం మనం ఈ ప్రోగ్రామ్. గడపకి బాగా పసుపు రాసి బొట్లు పెట్టి చేస్తూ ఉంటాం. దీంట్లో ఉండే సైన్స్ ఏంటి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ కరోనా వచ్చినప్పటి నుంచి అందరికీ పసుపు గురించి చాలా వరకు ఐడియాస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే అది యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుంది. గడపకి పసుపు రాసినప్పుడు ఇట్ విల్ స్టాప్. ఏం స్టాప్ చేస్తుంది, అక్కడ వచ్చే బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియాస్ కానివ్వండి, వైరస్ని కానివ్వండి, మనకి లోపలికి రాకుండా అది స్టాప్ చేస్తుంది. అందువల్లనే గడపకి ఏం రాసేవాళ్ళు, పసుపు అనేది రాసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, గడపకి
పసుపు రాయడానికి కుదరదులేండి, ఎక్కడ వీక్లీ వన్స్ మేము కూడా ఇప్పుడంతా వర్కింగే చేయలేము. దానికి ఏం చేస్తున్నాం, మా నీట్గా ఎల్లో కలర్ పెయింట్ వేసేస్తున్నాం, గడపకి పెట్టేసి రెడ్ కలర్ లో ఏం చేస్తున్నాము, బొట్టులు పెట్టేస్తున్నాం. ఫిక్స్డ్ పర్మనెంట్ గా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చేయనక్కర్లేదు కదా. ఇది మనం వాళ్ళకి మనకు ఉంటే తేడా ఏం తెలుస్తుంది కదండి మనకి ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్, తోరణాలు. మామిడి ఆకులతో తోరణాలు కట్టేవాళ్ళు, ఇప్పటికీ కడుతున్నాం. ఎప్పుడు కడుతున్నాం మనము, పండగలకి, పబ్బాలకి, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి మనం ఏం చేస్తాము, తోరణాలు కడతాం. మామిడి ఆకులతో తోరణాలు ఎందుకు కడతారు, మామిడి ఆకులు శుభశకునం. దానివల్ల ఏం చేస్తాము, మామిడి ఆకులతో తోరణాలు కడతాం. దాంట్లో ఉండే సైన్స్ ఏంటో తెలుసా మనకి. ఇప్పుడు పండగలకైనా పెళ్ళిళ్ళకైనా ఏం చేస్తారు, చాలా మంది గుంపు కుడుతూ ఉంటాం, అక్కడంతా క్రౌడ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనుషులు మనమంతా బ్రీతింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తూ ఉన్నాం మనం. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి ఏమైపోతుంది, అక్కడ కలుషితం అయిపోతుంది వాతావరణం, మనకు అట్మాస్ఫియర్ కలుషితం అయిపోతుంది అక్కడ. దాన్ని కంట్రోల్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి ఏం చేస్తాము, ఈ మామిడి తోరణాలు అనేది కడతాం. మామిడి తోరణాలు ఎందుకు మామిడి తోరణాలే కట్టాలి అంటే, మ్యాంగో లీవ్స్కి ఎంత ఉంటుందంటే దానికి ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట దానికి. దాని వల్లనే మ్యాంగో లీవ్స్ని మనం అక్కడ కడతాం, మామిడి తోరణాలే కడతాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నామో అది కూడా ఒక ఫ్యాషన్ మనకి. మామిడి ఆకుల షేపుల్లో ఏం చేస్తున్నామో మనకి పేపర్స్లో కానివ్వండి, లేకుంటే ప్లాస్టిక్లో కానివ్వండి, తోరణాలు దొరుకుతున్నాయి. తీసుకొచ్చామా, ఇంటి గుమ్మానికి పెట్టాము. ఇస్ ఇట్ రైట్? థింక్ అవర్, మనమే థింక్ చెయ్యాలి, ఇదంతా కరెక్టేనా మనం చేసేది. వాళ్ళు కాదండి పిచ్చోళ్ళు. ఇప్పుడు ఎవరు పిచ్చోళ్ళు, మనమే పిచ్చోళ్ళు. మనకు తెలియదు కదా. ఏమంటాము, ఏదైనా చెప్పారంటే పెద్దవాళ్ళది ఏదైనా వినాలంటే ఏం చెప్తాము, అన్ని పాత పద్ధతులు నింపా మీరు చెప్పేది. నో, వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క పద్ధతికి, ప్రతి ఒక్క దానికి మనకి సైన్స్కి దానికి చాలా రిలేషన్ అనేది ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ అలవాటు వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే భోజనం చేయడం. భోజనాలన్నీ ఇప్పుడు ఎలా చేస్తున్నామండి మనము, ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. ఎలా చేస్తున్నాం మనం భోజనం చేయాలంటే, టేబుల్స్ మీద కూర్చుంటున్నాం, డైనింగ్ టేబుల్స్లో కూర్చుని టీవీ చూస్తూ బాగా తింటాం అన్నమాట. అవునా, అందులో టీవీ చూస్తూ తినే అలవాటు చాలా మందికి ఉంది ఇప్పుడు మనకి. అవునా, కానీ అప్పట్లో ఎలా చెప్పేవాళ్ళు, కింద కూర్చోవాలి, పద్మాసనం వేసుకుని కింద కూర్చుని తినేవాళ్ళు. కింద కూర్చున్నప్పుడు మనం పద్మాసనం వేసుకుని కింద కూర్చుని పళ్ళెంలో నుంచి ముద్ద తీసి పెట్టుకునేటప్పుడు ఆ వైబ్రేటింగ్ అనేది మనకి బ్రెయిన్ తెలుస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు భోజనం చేస్తున్నారు. ఆ ట్రాక్ అనేది అక్కడ ఏమవుతుంది, మనకి సిస్టమ్ అనేది నీట్గా ఫాలో అయ్యేదన్నమాట. అవునా, మాట్లాడకుండా తినాలి అనేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఎంతసేపు మాట్లాడుతుంటాం, ఫోన్లో పెడుతూనే ఉంటాం. ఒక సైడ్ ఫోన్ చూస్తూ ఉంటాం, ఒక సైడ్ టీవీ చూస్తూ ఉంటాం, ఒక సైడ్ తింటూ ఉంటాం. దాంట్లో ఈగ పడిందా, దోమ పడిందా, ఏది తెలియదు మనకి. ఏదన్నా లోపల వేసేస్తాం. అవునా, దానివల్ల ఎవరికంటే నష్టం, మనకి నష్టం, అంతే కదండి. బట్ అప్పట్లో ఏం చెప్పేవాళ్ళు, కింద కూర్చుని. దెర్ ఈస్ సైన్స్ బిహైండ్ ఇట్. ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క మన సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం వెనక ఒక సైన్స్ అనేది ఖచ్చితంగా దాగి ఉంది. ఇది లేదని మనం చెప్పగలమా? నో. అందరూ దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. తీసుకునేటప్పుడు, భోజనాలు తీసుకునేటప్పుడు కూడా దానికి ఒక పద్ధతి ఉంది మనకి. ఎలాంటి పద్ధతి అంటే, ఫస్ట్ ఏం తింటాం మనము, కారపు వస్తువులన్నీ తింటాం. అన్నం వేసుకుంటాము, పప్పు, రసము, సాంబారు, కాయగూరలు అన్నీ తినేస్తాం. తర్వాతనే ఏం తింటాం మనము, స్వీట్ అనేది తింటాం. ఎందుకు అలా తినాలి? దాని వెనుకున్న సాంప్రదాయం వెనుకున్న సైన్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి అందరికీ తెలిసిందే అండి, మన స్టొమక్లో కొన్ని యాసిడ్స్ అనేది ఉంటాయన్నమాట మన కడుపులో. ఇప్పుడు మనం తినే ఈ పులుపు, కారం అన్నీ కలిపి ఉంటాయి మన కారపు వస్తువులు. ఈ సాంబార్లో కానివ్వండి, కాయగూరలలో కానివ్వండి, అది తినేటప్పుడు ఆ యాసిడ్స్తో పాటు పోయి ఇది కూడా యాసిడ్ జనరేట్ చేస్తుంది. అది డైజెషన్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అన్ని యాసిడ్స్ ఫామ్ అయినాయి కదండి కడుపులో, దాన్ని చల్లబరచాలి కదా మనం. దానికోసం ఏం చేసేవాళ్ళు, స్వీట్స్ అనేది తీసుకునేవాళ్ళు. ఆ స్వీట్స్లో ఏముంటుంది, మనకి కార్బోహైడ్రేట్స్ అనేది ఉంటుంది అనమాట. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి భోజనం తర్వాత స్వీట్ తినాలి అనే ఒక అలవాటు మనకు ఉంది. ఇది మన సాంప్రదాయం అన్నమాట. ఇది మన భోజనాలకు వచ్చేసరికి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏం చేసేవాళ్ళు, ఎక్కడికన్నా ప్రయాణాలు చేసుకునేటప్పుడు, ఇప్పుడు తీర్థయాత్రలకి అక్కడికి ఇక్కడికి వెళ్ళేటప్పుడు, గుళ్ళకి గోపురాలకి మనం వెళ్ళేటప్పుడు నదులు ఉండేవారు. నదులు కానివ్వండి, కోనేరులు కానివ్వండి, చూసామంటే ఇప్పటికీ మనం ఏం చేస్తాం, మన పెద్దవాళ్ళు చెప్పామని కొంతమంది ఏం చేస్తున్నాము, నాణ్యాలు అనేది వేస్తూ ఉంటాం దాంట్లో, కాయిన్స్. అవునా, ఈ కాయిన్స్ ఎందుకు వేసేవాళ్ళు అంటే, అప్పట్లో ఉండేటివన్నీ రాగి నాణ్యాలు. బాగా గుర్తు పెట్టుకోండి, అప్పట్లో వాడేవన్నీ నాణ్యాలు, రాగి నాణ్యాలు వాడేవాళ్ళు.
ఆ రాగి నాణ్యాల్లో ఏముండేది, రాగికి ఒక గుణం ఉంటుందన్నమాట, బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. దానివల్ల నీటిలో ఉండే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ దాన్ని అక్కడికక్కడ దాన్ని స్టాప్ చేయాలి అనే దాన్ని ఏం చేసేవాళ్ళు, వాళ్ళు కాయిన్స్ రాగి నాణ్యాలు వేసేవాళ్ళు. ఇప్పుడు మనకు ఉండే కాయిన్స్ రాగి నాణ్యాలు కాదు, ఇవన్నీ మనం అన్ని యూజ్ చేసేదాన్ని ఐరన్ అన్నమాట. ఐరన్ ఉండేటివి స్టీల్దివి వేసామనుకోండి, ఇంకాస్త రోగాన్ని మనం పెంచుతున్నాం. ఇప్పుడు మనం ఏదో కొన్ని ఎలా వాడాలి అంటే దాంట్లో ఉండేదాన్ని తెలుసుకుని వాడాలన్నమాట ప్రతి ఒక్క దానికి. ఇప్పుడు చూడండి, రాగి చెంబులో నీళ్లు తాగండి, గుడ్ ఫర్ హెల్త్. ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిని తెచ్చామా, అక్వా ప్యూర్ అంటారు, ఆ ప్యూర్ అంటారు, ఈ ప్యూర్ అంటారు, అన్నీ వేసుకుంటున్నాం ఇంట్లో కూడా. వాటిలో కూడా ఇప్పుడు కాపర్ బేస్డ్ అని వస్తూ ఉంది ఇప్పుడు కొత్తగా. ఎందుకు, మన సంప్రదాయమే అది, మన సంప్రదాయాన్ని ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేస్తున్నారన్నమాట. మనమంతా ఫారిన్ అని వాళ్ళ వెన్నక తిరుగుతూ ఉంటే వాళ్ళు మళ్ళీ మన చుట్టూ తిరుగుతున్నారు, ఇప్పుడు మన సాంప్రదాయం చుట్టూ తిరుగుతున్నారు. కొంచెం ఆలోచించామనుకోండి, ఈ సైన్స్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ప్రతి ఒక్క దానికి మనలో ఉంటే, మనం చేసే ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క పనిలో మనకు ఏముంది అంటే మన సంప్రదాయంలో సైన్స్ అనేది దాగు. నెక్స్ట్ వచ్చేసరికి ఉపవాసం వీక్లీ వన్స్, వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండడం చాలా మంచిది అంటుంటాం. చేస్తున్నాము కూడా, ఇప్పుడు కొంతవరకు చేస్తున్నాం కూడా. ఎందుకు చేయాలి ఉపవాసం? ఇప్పుడు మనమంతా ఎందుకు చేస్తున్నాం చెప్పండి? 100కి 90% పీపుల్ దీనికోసమే చేస్తున్నామండి. ఇప్పుడు దేవుడికి మొక్కుకుని ఈరోజు నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఇష్టం ఉంటారో, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క డే అని మనము పెట్టేశామన్నమాట. ఇప్పుడు శివుడికి వచ్చేసరికి సోమవారం, వెంకటేశ్వర స్వామికి వచ్చేసరికి శనివారం, లక్ష్మీదేవి వచ్చేసరికి శుక్రవారం, ఇలా ఒక్కొక్క డే ఒక్కొక్క దేవుడికి ఇచ్చాం. మనకి ఏ దేవుడు అంటే బాగా ఇష్టం ఉంటుందో ఆ డే ఏమనుకుంటాం, స్వామి భగవంతుడా ఈరోజు నేను ఉపవాసం ఉంటాను. ఎందుకు ఉంటాము? అన్ని మన స్వార్థమే దీంట్లో కూడా. అది ఉపవాసం వెనకుండే మీనింగ్ మనకు తెలియదు అనమాట. మన సాంప్రదాయం ఉండేది ఏమని పెడతాం, ఉపవాసం దేనికి పెట్టుకుంటున్నాం ఇప్పుడు మనము? దేవుడా భగవంతుడా నాకు ఇది కావాలి, అది కావాలి, అన్ని అప్లికేషన్సే. దేవుడు మనస్ఫూర్తిగా మొక్కుతున్నామా అండి? లేదు, ప్రతి ఒక్కదానికి ఒక అప్లికేషన్ వేస్తున్నాం. దేవుడా ఇది చెయ్యి, ఈ మొక్కుబడి చెల్లించుకుంటాను. ఇజ్ ఇట్ రైట్? నో. అప్పట్లో ఉపవాసం ఎందుకు ఉండేవాళ్ళంటే మన ఆరోగ్యం గురించే. ఉపవాసం అనేది మన కోసం మనం చేసేది. ఆ సిస్టమ్ అనేది రోజు అది ఇది ఇవి అవి అన్నీ తింటాం మనం. ఒక రెస్ట్ అనేది కావాలి కదండి. హ్యూమన్ బాడీ ఈజ్ ఆల్సో ఏ మషిన్. ఇది కూడా ఒక యంత్రమే, దీనికి ఒక రెస్ట్ కావాలి కదా. అన్నీ చేస్తూనే ఉంటుంది కనీసం ఆ డైజెస్టివ్ సిస్టమ్కి. అవునా, మనకి ఒక్క రోజు దానికి రెస్ట్ ఇవ్వాలి. అది చేసామంటే ఏమవుతుంది అంటే మన సిస్టమ్ అనేది బాగా కరెక్ట్గా వర్క్ అవుతుంది. అందుకే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, లంఘనం పరమ ఔషధం అంటారు. అంటే ఉపవాసం ఉండడం, వీక్లీ వన్స్ ఉపవాసం ఉండడం మన ఆరోగ్యానికి అది మంచిదన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు విషయాలు ఉన్నాయండి మనకు. అన్నీ ఒకే వీడియోలో మనము చెప్పుకోలేము. మీకైనా కానీ చాలా వరకు వినాలంటే వినలేమన్నమాట, ఒకేసారి వినాలంటే. దానికోసం ఈరోజు ఈ టాపిక్ ఇక్కడికి స్టాప్ చేసేద్దాము. ఇంకొక టాపిక్ రేపు మనం టాపిక్లో ఏం చేసుకుందాము, మన సాంప్రదాయం, అందులో ఆడవాళ్ళు వాడే వస్తువుల గురించి మనం డిస్కషన్ అనేది చేద్దాం. ఆడవాళ్ళు వాడే వస్తువులు అంటే పూలు, గాజులు, చీరలు, నగలు, తాలిబొట్టు, మెట్ట, ఇలాంటివి అన్నమాట. దీని గురించి మనము రేపు వచ్చే టాపిక్లో తెలుసుకుందామండి. ఇది మీ గీత. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇఫ్ యూ లైక్ దిస్. మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చినట్టయితే ఇది ఒక మంచి విషయం అన్నమాట. అందరికీ మీకు నచ్చింటే అందరికీ దీన్ని షేర్ చేయండి. మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.